హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి మోమోస్, పాస్తా, పాయసం, కర్డ్ రైస్. వావ్, వెరైటీగా ఉన్నాయి కదా చిన్న ఈరోజు ఫుడ్. అవును, చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది. కర్డ్ రైస్ చూడండి, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది మాకైతే. చూడ్డానికే ఇట్లా నీళ్ళు ఊరుతున్నాయి చూస్తుంటేనే. తింటే వేరే అసలు బ్లోయింగ్. అప్పుడు చాలా బాగుంటది గైస్. ఈ కర్డ్ రైస్ అయితే సూపర్ అయింది. టేస్ట్ అయితే నేనే వేసిన. ఎలా చేసానంటే కర్డ్ రైస్ కలిపి దాన్ని తాలింపు వేసిన. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్ని అన్నంలో వేసేసి మంచిగా కలిపిన. దాని తర్వాత దానిమ్మకాయలు వేసి మంచిగా గాలిష్ చేసిన. అదిరిపోయింది. మా మామ తిన్నాడు ఆల్రెడీ. సూపర్ ఉందంట కదా. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. మా చెల్లిని ఓడిపించి ఈ రోజు నేను విన్ అవుతా. సరే చూద్దాం. లాస్ట్ వీడియోలో కూడా అంతే అని నేనే పనిష్మెంట్ తీసుకున్నా. కానీ ఈ రోజు అలా కాదు, నేను ఫస్ట్ తినేస్తా అన్ని రోజు. చూద్దాం. ఓకే గైస్, విన్నర్ అయితే ఇవాళ చూడు, నీకు పనిష్మెంట్ చెప్పితే అడుగున్నాను. ఓకే, ఎవరు విన్ అవుతారో ఎవరు ఓడిపోతారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. సూపర్, అమేజింగ్, జింగ్ జింగ్. చట్నీ అద్దుకో. పండు ఓడిపోయినట్లే చెప్తున్నా. ఫస్ట్ ముద్ద. ఉప్పు అబ్దుల్
సూపర్. డన్. అమ్మ దొంగదానా. మోసం చేస్తావా? మోసం చేస్తావా? నేనే వినలేద్దాం అనుకున్న చిట్టి నిజంగా త్రివేణి ఉండంగా ఇంకొకరు విన్నామని కదా అస్సలు ఎప్పటికీ. అవునా, అందుకే 2-3 వీడియోలు ఓడిపోయాను. ఓడిపోలే. చిట్టి ఎక్కువ అర్థమవుతుందా? అమ్మ నిజంగా గైస్ దొంగది ఉన్నది. మెల్లగా చూసి 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 ఎత్తుకొని తాగుతుంది. ఎంతకైనా మళ్ళీ చూసి నువ్వు తాగేసినావు కదా. కానీ టేస్ట్లు అన్ని మాత్రం అదిరిపోయినాయి. పాయసం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అన్నిటికన్నా పాయసం పెరుగన్న మాత్రం సూపర్ ఉంది. కానీ కొంచెం ఉప్పు తక్కువ ఉంది పెరగనంలో. చాలా అంత కానీ బాగుంది. మధ్య మధ్యలో ఎండు మిరపకాయ నంచుకొని తింటే ఉంది చూడు అప్ప. ఇట్లా నిజంగా సూపర్ ఉంది తెలుసా. నేను ఎప్పుడైనా కానీ పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ అవి వేస్తుంది. దీంట్లో ఉల్లిగడ్డ కూడా వేసినావు కదా. ఉల్లిగడ్డ వేసినావు, కరివేపాకు వేసినావు, తాలింపు గింజలు వేసినావు. తాలింపు గింజలు. ఓకే, తాలింపు గింజలు కలిసి అదే ఆవాలు జీలకర్ర. టేస్ట్ అయితే అదిరిపోయింది. అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. మోమోస్ అయితే ఇంకా బాగుంది. మోమోస్ చెప్పలేం కదా. బాగున్నాయి అవి కూడా బాగున్నాయి. చట్నీలు అద్దుకోకుండా తింటుంది వేస్ట్ ఫెలోది. మోసం చేద్దామని ఏం మోసం చేసినా? నువ్వే గెలిచింది ఇప్పుడు మళ్ళీ మోసం చేసినా అంటావు. సో గైస్ మా చెల్లి అయితే ఓడిపోయింది కాబట్టి తనకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ లో కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్నాను కాబట్టి మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. మోసం చేయాలనుకుంది బట్ మోసపోయింది తనే. మోసం చేసింది నువ్వు, నన్ను అంటున్నా. ఇంకా నిజాయితీగా ఒప్పుకొచ్చింది. నిజాయితీగా ఒప్పుకుంటున్నా చిన్న. సో గైస్ మా చెల్లెఅయితే ఓడిపోయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి. క్రేజీ పనిష్మెంట్ చెప్పు. పాలరేజ్ బిస్కెట్లు టమాటో చట్నీలో అద్దుకొని తినాలి. ఎక్కడ పట్టుకొస్తుందో ఏమో. ఏడికలు పట్టుకొచ్చిన దాన్ని చాట్ జీపీటీ చెప్పింది. నమ్ముతా, అన్ని నమ్ముతుందాన్ని. పర్ఫెక్ట్గా నమ్ముతా, మొత్తం దానికి అడిక్ట్. చిన్నదాన్ని పెద్దదాన్ని మొత్తం అన్నింటినీ చాట్ జీపీటీని అడుగుతా. నాకు కడుపు నొప్పి లేచినప్పుడు ఎందుకు కడుపు నొత్తుందని అడుగుతా. ఓకే, మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇదిగోండి ఇందాక మోమోస్లో మిలిగిన చట్నీ అండ్ పార్లేజీ బిస్కెట్లు. 5 పార్లేజీ బిస్కెట్లు దీంట్లో డిప్ చేసుకొని తినాలి. మొత్తం మంచిగా డిప్ చేసుకోవాలి. నువ్వేమో అట్ట అద్దుకొని తిన్నావు అనుకో, నీకుంటుంది. ఓకేనా? ఇందాక నువ్వు మోమోస్ని డిప్ చేసుకోలేవు కాబట్టి ఇప్పుడు నీకు ఇది పనిష్మెంట్. ఓకే మమ్మీ. ఓకే డన్. జరుగు. మంచిగా ముంచుకోవాలి చిన్న. అబ్బా, ప్రేయర్ చేసుకుంటుంది.
అట్లా అనొద్దు పండు. పండు పనిష్మెంట్ కాదు పండు, నేను చెప్తున్నా. బాగానంటే ఎవరు ఊరుకోరు. వేరే ఇందాక చెప్పింది తీసుకురాను. మొత్తం ముంచు ముచ్చుకుంటాం. నీ మొక్క ముంచుకుంటే మొత్తం అట్లా అది లేదా? నేను అన్ని దీంట్లో వేసేస్తా ఉండు. పనిష్మెంట్ తీసుకొని చెప్తున్నా. రెండు తీసుకో, డిప్ చేసుకొని తిను. పండు అన్ని మోసం చేస్తే మాత్రం నేను ఊరుకోను. వెనకాల అంటుకోలే, ఇంకా అంటే ముంగలు అంటుకోలే. సరే ఏదో ఒకటి అంటుకోలే. మోసం చేస్తున్నా అంటున్నావు. మరి మోసం చేసినా కాబట్టి మోసం చేసిన అంటారు. ముంచుదాన్ని ముంచుతా చాలా మొత్తం చేతికి అంటుకుంటే మా దానికి ఏం అంటురోగం లేదు. ఓకే తిను ఫాస్ట్ గా. దిగుతలేదు. దిగుతుంది మింగు. నీళ్ళు లేవలే. ఇట్లాంటి ఏదో పనులు చేస్తామని ఇందాక గ్లాస్ తీసుకొని సింక్లేసి వచ్చిన. ముంచు. అసలు ఒక పక్క అంటుకుంటుంది పండు. అన్ని దొంగ. నేను ముంచుతా ఉండు దీన్ని. అది ముంచిందేమి అది. దాంట్లో ఆల్రెడీ ఇంకా సగం ఉన్నది, అది కూడా తీసుకొని తినాలా. అది ఎప్పుడో నలిగి తెలుసు నువ్వు ఇట్లాంటి ఏదో పనులు చేస్తావని. దానిలో వద్దు ముంచు. దాంట్లో ఉన్నది కూడా తీ చక్కగా. ఎందుకంటే దాంట్లో పోయినది. ఆహా అట్లా ఒప్పుకోండి. నేను ఇందాక దాన్ని మర్చిపోతా చూడండి. పోయింది చిట్టి అది. ఇది తినాలి ఇప్పుడు. కొంచెం సగం తిను. ఏ దొంగ మరి ఎందుకు ముంచిన దాంట్లో ఎందుకు పడేసిన? పట్టు సగం తిను, కొంచెం తిను. తిను చంపక చూద్దాం. వేస్ట్ పిల్లలు చిన్న మొక్క మండుతాయి పండు. పట్టు తిను. తింటాగా నేను. మరి సగం తిను. ఇందా దాంట్లో ఎందుకు ముంచిన? కొట్టిందనుకో గుంటు బండి ఎక్కుతావా? ఎక్కడికి వెళ్ళు చుట్ట పెడుతుంది వచ్చి. వాటర్ తీసుకురా. దేను దేను దేనంట తేను కాదు దేను. మెంటల్ మొక్కంది. దీంట్లో కూడా మోసం చేసింది గైస్. పనిష్మెంట్ లో కూడా ఏ మోసం చేసినా నేను ఊకే మోసం చేసిన అంటున్నావు. దాన్ని నువ్వే మళ్ళీ మోసం చేసిన అంటావు. కాదు, అది ఇది సగం ఉండే దాంట్లో వేసేసి మర్చిపోయినావు. చాలా దాన్ని ముంచుకోలేవు. ఇప్పుడు ముంచుకోండి. ముంచుంది ఆల్రెడీ ఎప్పుడో ముంచున్నది. నీకు వీడియో కానీ అత్త జుట్టు మొత్తం ఆల్రెడీ మొన్ననే కట్ చేయించుకున్నా. కావాలని చేసి అంటిందా మొత్తం అంటే డ్రెస్ మొత్తం అంటే సరే. సాటిస్ఫాక్షన్ చాలా వచ్చి ఆ జ్యూస్ కూడా తాగాల. నీకు దాప్తా నోరు ఇచ్చిన పిల్లలకి ఇట్టా ఇటు పెడతారు పిప్పి అని అదే సార్లు తను ఇట్లా. అది లేదు మా ఇంట్లో. నేను కొనుక్కొచ్చపోయి. సో గైస్ మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేసిన. ఫుల్ క్రేజీ వచ్చింది. మా చెల్లికి వాటర్ కూడా లేవు. సో ఇప్పుడైతే మనం పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసినాం కాబట్టి కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి షీలా. హాయ్ అక్క, మై నేమ్ ఈజ్ మైత్రి. మీరు నెక్స్ట్ వీడియోలో పనిష్మెంట్ తమలపాకులో అల్లం పచ్చిమిర్చి పెట్టి తినండి ప్లీజ్ అక్క. ఆల్రెడీ పండుకి ఇచ్చేసాం, కాకపోతే పచ్చిమిర్చి పెట్టలే, అల్లం తమలపాకు పెట్టినాం కదా. ఎట్లుండే ఆ రోజు మళ్ళీ నీకు అల్లము వేరేది, అల్లము అల్లము తమలపాకు పచ్చిమిర్చి నీకు ఇస్తా. అంత సీన్ లేదు. నేను ఊరుకోను. ఎందుకు ఊరుకో? అసలు ఎందుకు ఊరుకో? ఓకే. సెకండ్ కామెంట్ వచ్చేసి రేవతి.
సూపర్ ఫుడ్ నాకు హాయ్ చెప్పరా. మై నేమ్ ఇస్ దీపిక. హాయ్ దీపిక. హాయ్ దీపిక. థర్డ్ కామెంట్ వచ్చేసి మహి. మీ అక్క మొత్తం హ్యాండ్ యూస్ చేసింది. దేంట్లో? ఒక వీడియోలో నేను హ్యాండ్ తో తిన్నా అని చెప్పిన, లాస్ట్ నెక్స్ట్ డే చెప్పిన. అవునవును. మీ అక్క మొత్తం కాదు తిన్నా. ఇప్పుడు నేను ఒక్కసారి మోసం చేసిన అని సాగా వెతుకుతున్నది. ఎన్ని మోసాలు చేసినావో నాకు తెలియకుండా నువ్వు నిజంగా చాలా. కానీ నువ్వు నేను చూసిన కాబట్టి మోసం చేసినావు అన్న, నువ్వు చూడలేదు కాబట్టి నన్ను అనలేవు అంతే. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై.